పదవుల కోసం ఎప్పుడూ పరితపించలేదని, నాకు ఏ పదవి వచ్చినా బాధ్యతగా పనిచేయడమే నా సిద్ధాంతమని గోవా గవర్నర్ గా నియమితులైన కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. సుమారు 40 ఏళ్ల పాటు ప్రత్యక్ష రాజకీయాలు కొనసాగనున్నారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చాలా ఆనందంగా ఆ పిల్లలు కూడా సోషల్ కమిట్మెంట్ చేస్తారని అంటున్నారు. మనకి కూడా పెద్దలు వారికి చదువు కంట లాగు కంట ఉంటే వారు అంటున్నారు, మా పుట్టినరోజు మేము ఒక మొక్క నాటి బ్రతికించుతామని ప్రయత్నిస్తే ప్రయత్నిస్తే మనకు అఫారెస్టేషన్ బాగుంటుంది, మన దేశానికి బాగుంటుందని ఆ పిల్లలకి జీవించే అవకాశం వచ్చింది. నేను ఒకటి మాత్రం అన్నాను, ప్రయత్నిస్తే సక్సీడ్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, రెండవచ్చు. అయితే ఏదైనా ప్రయత్నించినప్పుడు సక్సీడ్ అయ్యామనుకో అది ఫర్దర్ మోటివేషన్ అహంని పెంచడానికి. ఫెయిల్ అయినా దాంట్లో ఒక పాఠం ఉంటుంది, నిరుత్సాహపడక్కర్లేదు, డిప్రెషన్స్ వెళ్ళక్కర్లేదు. ఆ పాఠాన్ని నేర్చుకోవడానికి మనం సిద్ధపడితే మనము అంత బెటర్ గా ఉంటామని నేను చెప్పని చాలా ఆనందంగా ఆ నోట్ బుక్స్ ని స్వీకరించారు. వారు దీవెన అనుకుంటారు. మాకు కూడా మా దేశానికి సేవ చేసే అవకాశం లభించడం, రాష్ట్రపతి భవన్ కొన్ని గంటల నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ నోటిఫికేషన్ లో గోవా అంటే మాకు గుర్తొస్తుంది, మా ప్రియ మిత్రులు పాపం ఇంకా లేదు, మనోహర్ పార్వతి. మేమిద్దరు కలిసి ఆయన డిఫెన్స్ మంత్రిగా ఉండేవారు. నేను అప్పుడు సివిల్ ఏవియేషన్ లో ఉన్నాను. సో మాకు ఇద్దరికి గోవాలో వెస్ట్ కోస్ట్ లో వర్కౌట్ చేయడం కాదు, ఆ ఎయిర్పోర్ట్ అలాగా ఎయిర్పోర్ట్ కూడా వర్కౌట్ చేయడం కానీ ఎట్లా ఎయిర్పోర్ట్ నేను మాట్లాడటం లేదు. కానీ మాకు విజయనగరంలో ఒక చిరకాల కోరిక ఉండేది, ఆడపిల్లలకి సమానంగా రావాలని, పురుషులతో పాటు రావాలని ఆర్మ్ ఫోర్సెస్ లో వారికి స్థానం కల్పించాలని, అలా సైనిక్ స్కూల్స్ లో కూడా వారికి చదివే అవకాశము బాలులతో పాటు బాలికలు కూడా ఉండాలని కోరేటప్పుడు పారికర్ చెప్పారు, కాంట్రాక్ట్ లో తొందరగా తీసుకొచ్చిన రోజే నేను ఇక్కడ విజయనగరంలో మీ కోరికని నేను తీర్చగలుగుతాను. అయితే ఆయన పాపం క్యాన్సర్ వ్యాధితో పోయారు, కానీ ఆ కోరిక ఇక్కడ బాలికలకి ఆ అవకాశం మా సైనిక్ స్కూల్లో విజయనగరంలో అంటే కోరుకొండ సైనిక్ స్కూల్లో కలిగించడము మనకందరికీ గర్వకారమైన విషయం. వారు లా అబైడింగ్ పీపుల్, పీస్ఫుల్ పీపుల్, వారందరికీ ముందు తీసుకెళ్లే ప్రజలు అక్కడ ఉన్నారు.
గతంలో అంటే స్వతంత్రం ఉందన్న అవన్నీ అది పోర్చుగీస్ ఆక్యుపేషన్ లో ఉండేది. దాని నుంచి భారతదేశంలో లేదు. భారతదేశంలో ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్ గా మనకి ఓ రాష్ట్రంగా గుర్తింపు పొంది టూరిజం అక్కడ ఎక్కువగా సో అది ఉంది అక్కడ, అంత బాగుంది. అయితే కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ కనుక మన రాజ్యాంగం ప్రకారంగానే మనమందరూ పని చేయాలి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధిగమిస్తూ పని చేయడానికి లేదు. అది మాత్రం మాకు అవకాశం మా పెద్దలు కూడా ఎన్డీఏ ప్రభుత్వము, ప్రధానమంత్రి గారు, ఇది హోమ్ మినిస్ట్రీలో వస్తుంది కనుక హోమ్ మినిస్ట్రీలో, అలాగే మా ముఖ్యమంత్రి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆయన కన్సల్టేట్ చేసేటప్పుడు నా పేరు సజెస్ట్ చేయడము, వారు అంగీకరించడము, ఇదంతా మాకు ఆనందంగా ఉంది. మేమంటే ఎప్పుడు ఏ అవకాశం వెనక నేను పరిగెత్తలేదు, కానీ అవకాశం వచ్చేటప్పుడు బాధ్యత కూడా లేకుండా విస్మరించడం వద్దని నేను అనలేదు. మేము ఎప్పుడో సాయశక్తి మా దేశం కోసం మేము పని చేయడానికి ఇంకోసారి అవకాశం మాకు లభించడం మాకు ఆనందకరమైన విషయం. మాకు మా జీవితంలో మంచి చెడ్డలంతాలో సహకరించిన నా సతీమణి కూడా, అంటే ఓ చోట నేను భార్య అంటే నన్ను కరెక్ట్ చేస్తాను, భార్య కాదు ధర్మ పత్ని అన్న. అది ఒక గుడిలో వెళ్ళేటప్పుడు సో మాకు కూడా ధర్మం వైపు నడాలని నడిపించి ప్రోత్సహించే కుటుంబాన్ని ఆ దేవుడు మాకు అందించడం మా అదృష్టమని నేను భావిస్తున్నాను.